భావం కలిగే జీవభావాన్ని కలిగేటటువంటిది ఇది నేను కాదు. ఇందులో ఏ జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ సర్వానికి సాక్షిగా ఉండి సర్వాన్ని తెలుసుకుంటుందో ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నా స్వరూపము, ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను అని నిరంతరము పరమాత్మను గురించి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ దేహాన్ని గురించి కాదు విచారణ చేస్తుండే. ఇందులో ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మను అందరూ అనుభవిస్తూనే ఉంటారు. ఆ పరమాత్మ అనుభవం లేనివాడు లేడు. ప్రతివానికి జ్ఞానం ఉండవాలా, జ్ఞానం ఉండే వాడి కార్యాలన్నీ జరుపుకోవాలా, జ్ఞానం లేకపోతే వాడి కార్యాలు ఏవి జరగవు. అటువంటి జ్ఞానం స్వరూపుడే అయి ఉండి కూడా వాడి నేను ఇటువంటి జ్ఞాన స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానము వానికి లేకపోవడం వల్ల దేహమే నేనని భావించి నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అని నిరంతరము దాన్ని చింతిస్తూ ఉండేటువంటి వాడికి మోక్షం రాదు. అటువంటి స్థితి లేకుండా ఆ దాన్ని చింతించకుండా ఇందులో ఉన్న పరమాత్మ నేను, ఇందులో ఉన్న జ్ఞానస్వరూపం నేను అని ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మను ఎవరు చింతిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడో వాడు గృహస్థుడైనా సరే వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. నిజమైన జ్ఞానం లేకపోవటము అజ్ఞానం. వాస్తవమైన జ్ఞానం లేకుండా పోవడము అంటే ఏం జ్ఞానం లేకుండా పోవడం? ఇందులో ఉండేటువంటి చైతన్య స్వరూపమై సర్వాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞాన స్వరూపం ఒకటి ఉంది. అది ఈ శరీరాన్ని అంతా కూడా ఆడిస్తూ ఉంది. మనస్సు దగ్గర పోయి మనస్సును ఆడిస్తుంది, బుద్ధి దగ్గర పోయి బుద్ధిని ఆడిస్తుంది, ఏ ఇంద్రియం దగ్గరికి వచ్చి కంటి దగ్గరికి వచ్చి చూస్తుంది, చెవి దగ్గరికి వచ్చి వింటుంది. ఆ విధంగా ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటినీ వాటి వాటి పనులు చేసి ఆయా పనులు చేసేటువంటి శక్తిని ప్రసాదించి ఆయా పనులు చేస్తూ ఉండేది ఏది అంటే ఇందులో ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ. ఆ పరమాత్మ నా స్వరూపము, ఈ దేహం నేను కాదు. ఇందులో ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అయిన నేను ప్రకాశిస్తున్నాను. ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నా స్వరూపము అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో అట్లా అనుకొని ఆ స్థితిని అనుభవిస్తూ ఉండేటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్న వాడు ముక్తిని పొందుతాడు. వాడికి సన్యాసాశ్రమం ఏమీ అక్కర్లేదు అంటున్నారు. తన నిజ రూపమును తెలుసుకోవడమే మోక్షమని భావం. మోక్షం ఎటువంటిది అంటే తన స్వరూపం. దేహం నేను అనుకుంటున్నాడు కదా వీడు ఎంతకాలం ఉన్నా. అట్లా అనుకోకుండా ఈ దేహంలో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపాన్ని నేను సర్వాన్ని తెలుసుకునే ఈ జ్ఞానమే లేకపోతే ఈ దేహం ఏం పనికి వచ్చిందో, ఈ దేహం ఏమన్నా పని చేయగలదా? చేయలేదు కదా. ఎట్లా చేస్తుంది? ఈ దేహంలో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తూ ఉండబట్టి ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంది కాబట్టి ఈ దేహం తిరుగుతుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, పనిచేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. అంటే లోపల ఉండేటువంటి జ్ఞానస్వరూపం యొక్క ప్రకాశం వల్లనే ఆ జ్ఞానస్వరూపమైన ప్రకాశమైన ఆ పరమాత్మ నా స్వరూపము, ఆ నేను బ్రహ్మస్వరూపము అని ఎవడైతే ఈ విచారణ బాగా చేసి దేహం ఉన్నప్పుడే అందులో ఉండే పరమాత్మను తెలుసుకొని పరమాత్మను నేను అని పరమాత్మతో బ్రహ్మానందంగా అనుభవిస్తూ పరమాత్మతో అహం బ్రహ్మాస్మి శివోహం, అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి చెప్పులు శివోహం శివోహం శివోహం, ఈ బ్రహ్మం నేను, ఈ బ్రహ్మం నేను, ఈ పరమాత్మ నేను అని నిరంతరము ఆ పరమాత్మతో కలిసి పరమాత్మను ధ్యానించుకుంటూ ఉంటాడో అటువంటి వాడు ఏ శరీరంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాడు ముక్తుడవుతాడు. వాడు తెలుసుకోవాల్సింది లోపల ఉండే బ్రహ్మస్వరూపాన్ని కానీ ఈ శరీరం కాదు అంటారు. దేవ మనుష్యోపాసన సకామ సంకల్ప రూపో బంధ. సంసార సుఖములను
అపేక్షించి కోరికల కొరకు విష్ణు, ఈశ్వరుడు మొదలగు దేవతలను ఉపాసించుట, రాజులు మొదలగు మనుషులను సేవించుట మొదలగు సంకల్పమే తనకు బద్ధహేతువవుచున్నది. లోపల ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోకుండా బయట దేహం నేననేటువంటి భావం పెట్టుకొని నేను ఇంత షౌకాన్ని కావాలా, ఇంత డబ్బు సంపాదించుకోవాలా అనుకుని ఒక షౌకారి దగ్గర సేవ చేస్తూ ఉండడము, లేదు రాజు దగ్గర సేవ చేసేవాళ్ళని ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళంతా ఇదంతా రాజరికానికి సంబంధించిందే. అట్లా ఆ రాజు సేవిస్తూ ఏదో దాన్ని సేవిస్తూ ఎందుకు సేవిస్తున్నారు వీళ్ళు అంటే ఆ దేహము దండిగా డబ్బు కలిగి కావాలా, దేహమే కాదు నేను దండిగా డబ్బులు సంపాదించవాలా అని ఆ విధమైనటువంటి దేహభావంతో ఆ విధంగా ఆ రాజులను సేవించుకుంటూ గొప్ప గొప్ప వాళ్ళని సేవించుకొని ఆ శరీరంతో ఆ పనులు చేసుకుంటూ ఉండేవాడు అజ్ఞాని. వాడికి ఏం తెలియదు, అంతే దేహభావంతో ఉంటాడు. దేహం విడుస్తూనే ఇంకొక దేహాన్ని పొందుతూ ఉంటాడు. వాడికి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ తత్వం వాడికి తెలియబడదు. కర్తృత్వాద్యహంకార సంకల్ప బంధః. ఈ స్థూల శరీరమే తన నిజరూపమనే భ్రమ కలిగి నేను కర్తను, నేను భోక్తను అనే దురహంకారము స్మరించడము వీనికి బంధం. బంధం అంటే ఏమిటిది? నేను ఈ పని చేసేటువంటి వాడిని, ఈ పని చేయడానికి నేనే కర్తను, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా అని రకరకాల కోరికలతో ఆయా